దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థనను గురించి ఒక అమూల్యమైనటువంటి విషయం మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే అబ్రహాం లింకన్ గారి ప్రార్థనా జీవితం. ఎవరు ఈ అబ్రహాం లింకన్ గారు అంటారా? ఒకప్పటి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో అపజయాల గుండా, ఓటముల గుండా వెళ్ళాడు, కానీ చాలా సక్సెస్ అయ్యాడు. అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. చాలా దీవించబడినటువంటి, దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి గురించి మనం ధ్యానం చేయవలసి వస్తే, లేకపోతే ఒక మాట తెలుసుకోవాల్సి వస్తే, ఈ అబ్రహాం లింకన్ గారి యొక్క విజయానికి, ఆయన సక్సెస్కి, ఆయన జీవితం అంత విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి, అన్ని ఓటముల్లో, అన్ని నష్టాలలో, అంత శ్రమలో కూడా అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, అబ్రహాం లింకన్ గారు గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన ప్రతిరోజు ఉదయం 5 నుండి 6 వరకు 1 గంట దేవునితో గడుపుతాడట, ఖచ్చితంగా. సాధారణంగా అమెరికా దేశానికి ఉన్న ప్రెసిడెంట్ గారంటే చిన్న ఒత్తిడి ఉంటుందా? ఈరోజు కాస్త కూస్తే ఏదో మనకున్న పనులను బట్టి ఏడ కుదురుతుందా ఈ గారు, మాకు అస్సలు కుదరట్లేదనే వాళ్ళని బోలెడు మందిని చూస్తున్నాం. సేవకులు కూడా ప్రియులారా, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి మాకు కుదరదండి ప్రార్థన చేయటానికి, మాకు చాలా ఎన్ని సంఘాలు తిరగాలి, పట్టించుకోవాలని అసలుది మిస్ అయ్యి మిగతా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అసలుదంటే దేవుని పాదాల దగ్గర గడిపేది, తర్వాత దేవుని సేవ ఎంతైనా మనం చేయొచ్చు, అది విలువైందే, దానికంటే ఇది విలువైంది, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మామూలుగా ఉన్నటువంటి చిన్న చిన్న వాటితోనే, కొద్ది వాటితోనే నాబోటి వాళ్ళు, మనబోటి వాళ్ళు ప్రార్థన చేయటానికి ఏడ కుదురుతుంది పాస్టర్ గారు అంటుంటే, అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి 1 గంట ఎలా కుదురుతుంది? వేకునే మళ్ళీ 5 నుండి 6 గంటల వరకు ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకునేవాడట. ప్రియులారా, ఒకసారి ఒక వ్యక్తి అబ్రహాం లింకన్ గారితో మాట్లాడాలని, ఆయన సమస్య చెప్పుకోవాలని చాలాసార్లు, మరి కాస్త అపాయింట్మెంట్ ఉంటే కాస్త చూడండి, నేను అబ్రహాం లింకన్ గారితో మాట్లాడాలని వారికి తెలియచేయటం జరిగింది. కానీ అబ్రహాం లింకన్ గారు పగలంతా ఉన్న ఎంతో ఒత్తిడి కదండి, దాంతో ఈ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వటం జరగలేదు. మొత్తానికి ఈ వ్యక్తి మరలా అడగటాన్ని బట్టి, సరే ఒకరోజు ఉదయం 5 నుండి 5:30 గంటల వరకు, అంటే ఒక అరగంట సేపు అతనితో నేను మాట్లాడతాను, ఈ సమయం అతనికి ఇవ్వండి అని అబ్రహాం లింకన్ గారు వారి పిఏకి చెప్పాడట. సరే, పిఏ ఏం చేశాడంటే, అయ్యా రేపు ఉదయం 5 నుండి 5:30 వరకు మిమ్మల్ని కలుస్తా అన్నారు, మిమ్మల్ని కలవమన్నారు, ఈ సమయం మీకు ఇచ్చారు అన్నాడట. ఈ కలవాలనుకునే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అసలు ఉదయం 5 గంటలకి ఎవరు నిద్ర లేస్తారు, అప్పుడు కలవమని ఎవరు చెప్తారు? సాధారణంగా పగలైతే కలవమంటారు, కానీ అప్పుడెవరు కలవమంటారు? ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఇదేంది 5 గంటలకు ఇవ్వటం ఏంటి అపాయింట్మెంట్ అని. సరేలే, ఎప్పుడైతే ఏమి దొరికింది కదా, నాకు ఇచ్చారు కదా అని మొత్తానికి 5 గంటలకి వెళ్ళాలంటే కాస్త ముందు ఉంటాడుగా, ఎవరైనా కొద్దిగా ముందు ఉంటారు, ఎందుకంటే టయానికి వెళ్ళం కదా. కనుక ఇతను 5:45కి అక్కడ ఉన్నాడంట. ఉంటే అబ్రహాం లింకన్ గారి గదికి బయట కూర్చోబెట్టారు ఇతన్ని. 5 గంటలకు కదా కలవాల్సింది. ఈయన అనుకుంటున్నాడు, మరి నేను 3:45కే వచ్చాను, మరి లింకన్ గారేంటో నాకు 5 గంటలకి సమయం ఇచ్చారు, ఇంత పొద్దున్నే అసలు లేస్తారంటారా అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి 4:45కి వచ్చి అక్కడ కూర్చుంటే, ఆల్రెడీ లోపల అబ్రహాం లింకన్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి ఒక శబ్దం వినపడుతుంది బయటికి ఇతనికి. ఈయన అనుకున్నాడు, వరి నేను అసలు 5 గంటలకి లేస్తారా లేదా, మరి నన్ను రమ్మన్నారు అని నేను అనుకున్నాను, నేను 4:45కి వస్తే
4:45కే ఎవరితోనో మాట్లాడుతున్నారంటే ఎంత ఎర్లీగా లేచారో. ఆల్రెడీ ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ లింకన్ గారు మాట్లాడుతున్నాడు ఎవరితోనో అని ఇతను ఆశ్చర్యపోయి కూర్చున్నాడు. సరే, ఈలోపు 5 అయింది. సరే, మిమ్మల్ని లింకన్ గారు రమ్మన్నారండి అని అక్కడ ఉన్న పిఏ వచ్చి పిలిచాడు. గదిలోని తీసుకెళ్లారు. ప్రియులారా, ఈ వెళ్ళిన వ్యక్తి ఎదురుగా అబ్రహాం లింకన్ గారు ఉంటే అటు ఇటు చూస్తున్నాడంట గదిలో. కానీ ఎవరు లేరు. లింకన్ గారు అడిగారు, ఏంటయ్యా నువ్వేం చూస్తున్నావు అని. ఏం లేదు సార్, మరి ఇప్పుడు దాకా నేను బయట కూర్చున్నాను, కొంచెం ముందే వచ్చాను. మరి మీరు ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి శబ్దం నాకు వినపడింది ఇప్పుడు. మరి మీరు ఎవరితో మాట్లాడుతున్నారని నేను చూస్తే ఏ వ్యక్తి కూడా ఇక్కడ లేడు, అందుకని చూస్తున్నానండి అన్నాడట. వెంటనే లింకన్ గారు చెప్పారు, నేను దేవునితో మాట్లాడుతున్నానయ్యా. బా, దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప మాట అండి. నేను దేవునితో మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ఉదయం 5 నుండి 6 గంటల వరకు నేను ప్రార్థన చేస్తాను. మరి నువ్వేమో మాటి మాటికి అపాయింట్మెంట్ అడుగుతున్నావు, నన్ను కలవాలి, ఏదో చెప్పుకోవాలని. నాకేమో పగలంటే కుదరటం లేదు, అందుకని నీకు 5 నుండి 5:30 వరకు ఇచ్చాను కదా. కనుక నేను 4 గంటలకే లేచి 4 నుండి 5 వరకు ప్రభు సన్నిధిలో ఉన్నాను, ప్రభుతో నేను మాట్లాడుతున్నాను అన్నాడట. ప్రియులారా, ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయాడు. నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, మీరు కూడా ఆశ్చర్యపోయారు కదూ. 4ంటికే లేచి 4 నుండి 5 దాకా 1 గంట ప్రార్థనలో. ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేశాడు లింకన్ గారంటే, ఆ గంట ఉదయకాలమే నేను ప్రార్థన చేయకపోతే రోజంతా ఓడిపోతూనే ఉంటాను. ఇక నా పనులన్నిటిలో సక్సెస్ నేను అవ్వలేను. విజయవంతంగా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రెసిడెంట్ బాధ్యతను నేను నిర్వర్తించలేను. నా వల్ల కాదప్పుడు. నేను ముందు దేవునితో గడపాలి, తర్వాత నా పని చేయాలి. మరొక మాట చెప్పన్నా, ఈ విషయంలో అబ్రహాం లింకన్ గారికి ఉన్నటువంటి అమూల్యమైన ఆలోచన ఏంటంటే, నేను ఏ మనిషితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడాలి. బా, మరలా చెప్తాను ఈ మాట. నేను ఏ మనిషితో మాట్లాడక ముందు నేను దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాక ప్రార్థనలో, తర్వాత ఏ మనిషితోనైనా నేను మాట్లాడాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అలాగే కొనసాగించుకున్నాడు ఆయన జీవితకాలం అంతా. గొప్ప సక్సెస్ఫుల్గా అద్భుతమైనటువంటి అమెరికా దేశ చరిత్రలో ఇప్పుడు అబ్రహాం లింకన్ గారంటే మీకు తెలియని వాళ్ళు ఎవరుంటారు? అమెరికా దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయనం ఆయన జీవితాన్ని గురించి నిలిచిపోయి ఉంటుంది. కారణం, అతను దేవునితో సమయం గడుపుతున్నాడు. ప్రియబిడ్డ, నేను చాలా త్వరగా ముగించే ముందు ఒక మాట అడుగుతున్నా. ఉదయకాలమే లేచి నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలుగుతున్నావా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? నాకు చాలా పనులు ఉండయండి అంటున్నావా? ఈ సెల్ ఫోన్ వచ్చాక రాత్రి అర్ధరాత్రి వరకు మేలుకొనుండి ఉదయకాల ప్రార్థనలు ఎప్పుడో ఎగిరిపోయినాయి కదూ. ప్రారంభించండి. ఉదయకాలమే దేవుని పాదాలు పట్టుకోండి. 5 నుండి 6 గంటల వరకు వేకువజామున ఏ మనిషితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడు. ఆ రోజంతా నీ జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతాయో నువ్వే చూద్దు. కానీ ఈ సందర్భంలో ఒక్క రిఫరెన్స్ ఇలా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 63వ కీర్తన, రాజు అయినటువంటి దావీదు రాసిన కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. రాజు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకునే మనం దేవుణ్ణి వెతకొద్దా? దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల్ల ప్రభువా, మీకు వందనాలయ్యా. అబ్రహాం లింకన్ గారు ఏ విధంగా ఆయన జీవితకాలం అంతా కూడా ఏ మనిషితో మాట్లాడక ముందు మీతోనే మాట్లాడాడు, ప్రార్థనలో గడిపాడు. దావీదు మహారాజు జీవితంలో కూడా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదను అంటున్నాడు. మేమైతే వేకోజాం ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఓడిపోయామయ్యా, మమ్మల్ని క్షమించండి. ఎంతమంది ఈ మాట పలుకుతున్నారో, ఈ ఆలోచనే కలిగి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరలా ఉదయకాలమే మీతో కాలం గడిపే కృప దయచేయండి. తద్వారా మాకు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డకు ఆ రోజంతా కూడా విజయవంతంగా జరుగుటకు సాయం చేయండి.
యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.